ఇక డీటెయిల్స్ చూస్తే 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఆప్ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగించారు. తాను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తానన్నారు. తాను నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే తనకు ఓట్లేయండని, లేకుంటే ఓట్లు వేయొద్దని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनाहगार है। दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। आज से कुछ महीने बाद चुनाव है, दिल्ली के चुनाव है। मैं जनता को निवेदन करना चाहता हूं, अपील करना चाहता हूं, अगर आपको लगता है केजरीवाल ईमानदार है, मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनाहगार है, मेरे को वोट मत देना। आप अगर मेरे को, अगर आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा। अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है, तो चुनाव 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఆప్ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగించారు. తాను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తానన్నారు. తాను నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే తనకు ఓట్లేయండని, లేకుంటే ఓట్లు వేయొద్దని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి సిబిఐ కేసులో కేజ్రీవాల్ కి గత శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి, తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యం విజయం సాధించిందని కూడా అన్నారు. దేశాన్ని బలహీనపరుస్తున్నటువంటి, విభజిస్తున్నటువంటి శక్తులపైన తన పోరాటం ఆగదని కూడా తెలిపారు. అయితే ఆ తర్వాత ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, నేను 2 రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నాను, మళ్ళీ అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్నానని కూడా ఆయన సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తాను, నేను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు కూడా సీఎం పదవిలో ఉండనని కూడా ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కూడా కేజ్రీవాల్ ఈ సందర్భంగా తెలియజేశారు. దేవుడిచ్చినటువంటి ధైర్యంతో శత్రువులతో పోరాడతారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. అంటే 2 రోజుల్లో రాజీనామా అంటే మంగళవారం ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే ఆయన ఈ వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే మొదటిది వచ్చే నెల 5వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరలేదు. దాంట్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేయబోతుంది. ఈ రాజీనామా కారణంగా అక్కడ హర్యానాలో ఖాతా తెరిచే అవకాశం ఉందని కూడా ఆప్ నేతలు భావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అప్పుడు ఇండియా కూటమి తరఫున ఒక సీటు కేటాయించారు. ఆ ఒక్క సీట్లో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినా ఎక్కడా కూడా డిపాజిట్ దక్కలేదు. అందుకే ఆ పార్టీకి ఈసారి సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి కానీ హర్యానాలో ఒప్పుకోలేదు. అందుకే ఆ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే నెల 5వ తేదీన అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. పైగా మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఢిల్లీ అసెంబ్లీకి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే, అంటే 5 నెలల్లో, మరో 5 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పైగా ఆయనకు ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ లో సీఎం కార్యాలయానికి వెళ్ళకూడదు, సీఎం కి సంబంధించిన ఎటువంటి ఫైల్ కూడా ఆయన చూడకూడదు, ఎటువంటి సంతకం కూడా చేయకూడదు అన్నది బెయిల్కి ఇచ్చినటువంటి కండిషన్ లో ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకే ఆయన బయటకు వచ్చినా ఇప్పుడు సీఎం గా తన కార్యకలాపాలను ఎటు కొనసాగించలేరు.
మరో 5 నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని కూడా ఆయన భావిస్తున్నారు. అందుకే త్వరగా ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలుపొంది మళ్ళీ సీఎం గా రావాలని కూడా భావిస్తున్నారు. కానీ ఆయన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి 5 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా తన సీఎం గా రాజీనామా చేయలేదు. గతంలో మనం చూసాం, ఏదైతే జార్ఖండ్ సీఎం రాజీనామా చేసినప్పుడు ఆయన రాజీనామా చేసి ఆ తర్వాత మళ్ళీ జైల్లో కొంతకాలం అంటే ఈడీ కేసులో జైల్లో ఉండి మళ్ళీ జైలు పైన విడుదలైన తర్వాత మళ్ళీ సీఎం గా పదవి ప్రమాణం చేశారు. సో ఆ విధంగా రాజీనామా చేయకుండా ముందుగా అంటే బెయిల్ తో వచ్చిన తర్వాత కూడా సీఎం గా తన పదవి బాధ్యతలు నిర్వర్తించడానికి బెయిల్ కండిషన్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఇక తను బయట ఉండటం కూడా అనవసరం. అంటే ఇప్పుడు ఎన్నికలకు వెళ్తేనే తన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ ఒక సెంటిమెంట్ తగ్గించాలని కూడా భావిస్తున్నారు. అయితే 5 నెలల్లో ఇంకా ఒక 5 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సింది కాబట్టి ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కొంత పార్టీకి లాభం జరుగుతుంది. లేదంటే ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశం ఇంకా పైకి వస్తే పార్టీకే నష్టమని కూడా ఆయన భావిస్తున్నారు. పైగా హర్యానా ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే తన రాజీనామా అస్త్రాన్ని బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. 2013లో కూడా ఇదే విధంగా అప్పుడు 2013లో జనలోక్పాల్ బిల్ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ 49 రోజుల పాటు 49 రోజుల్లోనే మొత్తం ప్రభుత్వాన్ని ఆయన రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ లభించింది. మొత్తం 70 స్థానాలకు గాను 65 స్థానాలకు పైగా ఆ పార్టీ గెలుపొందింది. అదేవిధంగా ఈసారి కూడా ప్రజల్లో సెంటిమెంటల్ తగిలించి మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత కన్సర్టబుల్ సీట్స్ ను గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యూహాన్ని ఆయన ఈ రాజీనామా అస్త్రాన్ని బయటకు తీసినట్లుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మంగళవారం ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.